ఆత్మకూరు పట్టణం ప్రభుత్వ ఆస్తులు లేక మున్సిపాలిటీ ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయి. దీనికి కారణం ఎమ్మెల్యే గారి మెతక వైఖరి. ఎమ్మెల్యే గారు మేము సిపిఎం పార్టీగా నేరుగా అడుగుతున్నాం, అయ్యా ఆత్మకూరుకి వస్తున్నారు పోతున్నారు, రోడ్డు పక్కన వేల మంది తిరుగుతూ ఉండేటువంటి స్థలాల్లో కూడా ఆక్రమణ జరుగుతూ ఉంటే మీ ఉదార స్వభావంతో అవి కాలువలు కూడిపోతూ ఉంటే ఈ ఆత్మకూరు పట్టణం ఏమైపోతుందో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ ఆందోళన ఉద్యమ రూపానికి పోకముందే మీరు స్పందించి అక్రమ కట్టడాలని మీరు ఆపకపోతే మేము సిపిఎం పార్టీ టౌన్ కమిటీగా ప్రజాందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దాన్ని ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉండాలని చెప్పి నేను మనం చేస్తున్నాం. ఆడుదాం ఆంధ్ర అనేటువంటి ప్రోగ్రాంను మీరు ఓపెన్ చేసిపోయారు. ఆత్మకూరు పట్టణంలో ఆడుకునడానికి ఒక ఆట స్థలం లేకుండా ఆడుదాం ఆంధ్ర అనేటువంటి ఓపెనింగ్ కార్యక్రమాన్ని చేయడానికి మీకు అర్హత ఉందా అని చెప్పి మేము సిపిఎం పార్టీగా అడుగుతున్నాం. మీరు ఆలోచించండి, ఆత్మకూరు పట్టణంలో గ్రౌండ్ ఒకటి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కింద రామనారాయణ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు లేక మంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ అయి ఉంది. కొంత పనులు జరుగుతున్నాయి. 10 సంవత్సరాల నుండి మీ కుటుంబమే ఆత్మకూరు నియోజకవర్గాన్ని పాలిస్తూ ఉంది. మీరు ఆ గ్రౌండ్ జోలికి పోకుండా, దాన్ని అభివృద్ధి చెందకుండా, అది ఆత్మకూరు పట్టణ ప్రజలకి అంకితం చేయకుండా ఆడుగా ఆంధ్రాని మీరు రిబ్బన్ కట్ చేసిపోతే మేము ఎక్కడ ఆడాలని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాం. ఇందాక మన మిత్రులు చెప్పినట్లుగా ఈ ఆత్మకూరు పట్టణంలో సోమశిల రోడ్డు నుండి ఆర్టీసీ బస్టాండ్ దాకా పోవాలంటే వాహనదారులు కూడా భయపడి వస్తున్నారు. విపరీతమైన ట్రాఫిక్, ఎంక్రోచ్మెంట్ లేదు. ఈ ఎంక్రోచ్మెంట్ చేయాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంటే అదే స్థలంలో రూములు కట్టి స్లాబులు వేసుకునేదానికి పర్మిషన్ ఇస్తున్నారనంటే మీ పాలన గాడి తప్పిందా, లేక మీరు ప్రజల కోసం ఉన్నారా, లేక మీ స్వప్రయోజనాల కోసం మీరు ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారని ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పి ప్రజల తరఫున సిపిఎం పార్టీగా మిమ్మల్ని అడుగుతున్నాం. మీరు అనుకుంటున్నారు ఇక్కడ ప్రతిపక్షం లేదు, ప్రజలు నా గురించి ఆలోచించడం లేదు, నేను ఏమి చేసినా కూడా చెల్లుబాటు అవుతుందని మీరు అనుకుంటున్నారు. ప్రజలు విజ్ఞులు, మీరు అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు అయితేనేమి, మున్సిపల్ చైర్మన్ గారు అయితేనేమి, మున్సిపాలిటీకి ఉన్నటువంటి పాలక వర్గం కానీ పునరాలోచించి ఎంక్రోచ్మెంట్ని బేషరత్తుగా తొలగించకపోతే ఆత్మకూరు పట్టణ ప్రజల తరఫున మేము పోరాటాలకు సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరిస్తున్నాం మిమ్మల్ని.